ఎస్సీయూ 400 ఎకరాల గొడవ, ప్రభుత్వం వివరించిన తీరు, సుప్రీంకోర్టు ఏం చెప్తారన్న మీరు? చాలా దారుణం ఇది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గూడా పర్యావరణాన్ని కాపాడడం అనేదే అంతర్జాతీయ వ్యాప్తంగా కొలబద్ద. ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ గాని, పెరుగుతున్న వేడి గాని, వాతావరణంలో వస్తున్న మార్పులనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలు. ఒక్క చెట్టును గూడా మనం తిరిగి కాపాడలేము. ఒక ఆకును గూడా మనం లక్షల కోట్లు పెట్టినా గూడా తిరిగి పునరుత్పత్తి చేయలేం. అలాంటిది మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ అని జెప్పి ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నిటికి గూడా పర్యావరణ బేస్‌గానే అభివృద్ధి చేయమని జెప్తుంది. ఇలా ఏ దేశం తీసుకున్నా గూడా ఫస్ట్ పర్యావరణము, తర్వాత అభివృద్ధి అనేది చెప్తున్నది. అలాంటి ఐక్యరాజ్య సమితి మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ అనేది ప్రతి దేశానికి ఆదర్శం. సిగ్గుచేటు ఇయాల హైదరాబాద్ నగరం అనేది గ్లోబల్ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అని జెప్పి చాలా రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు కంపేరింగ్ టు ద మద్రాస్ గాని, కలకత్తా గాని, చెన్నై గాని, ఢిల్లీ గాని చూస్తే ఉన్నంతలో బెంగుళూరుతో పోటీకి పడుతున్నది మన నగరం. హైదరాబాద్‌కి లంగ్ స్పేస్ చాలా అవసరం. హైదరాబాద్ నగరంలో ఇంత అర్బన్ కాంక్రీట్ అసలు అడవి కాదని కదా! అది అడవి కాదు. ఏదో 20 ఇయర్స్‌కెళ్ళి ఎవరు పట్టించుకోలే కాబట్టి కంప చెట్లు మొలిచినాయి. ఇప్పుడు అడవియా కాదా అనేది పక్కకు పెడితే చెట్లా కావా అనేది ఇంపార్టెంట్. చెట్టు నుంచి ఆక్సిజన్ వస్తది. చెట్టు కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని ఆక్సిజన్‌ని విడుదల చేస్తది. మనం మామూలు 6వ తరగతి పిల్లలకు కూడా చెప్తాం చెట్లని కాపాడాలని చెప్పి. ఇలా ఐపీఎల్ లాంటి క్రికెట్ మ్యాచ్‌లో కూడా ఒక డాట్ బాల్ పడ్డప్పుడు ఒక చెట్టు నాటాలి అని ఒక ప్రమోషన్, చెట్లు నాటడం అనేది ప్రపంచవ్యాప్తంగా. మనం చిన్నప్పుడు చిప్కో ఉద్యమం చదువుకున్నాం. సుందర్‌లాల్ బహుగుణ. ఆయన ఒక చెట్టుని అడవిలో చెట్లను నరుకుతుంటేనే తననైనా చంపండి అని చెప్పి చిప్కో మూవ్‌మెంట్ అనేది పర్యావరణం వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అవార్డ్ వచ్చింది. నేనేమంటున్నా అంటే పాలకులకి ఫస్టు ప్రజల మీద ప్రేమతో పాటు ప్రకృతి మీద కూడా ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఆహ్, సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయానికొస్తే అసలు సెంట్రల్ యూనివర్సిటీకి 2400 దీనికి కొంచెం చరిత్ర నేపథ్యంలోకెళ్ళాలి. అసలు హైదరాబాద్ నగరంలో సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1973, 74 పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డది. అప్పుడు 2324 ఎకరాలో 2423 ఎకరాలో ఇచ్చింది సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే దాదాపు 2400 ఎకరాలు 73, 74 పార్లమెంట్ యాక్ట్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడ్డది.